పావని, నేను ఫౌండర్ కాంపోస్ట్ విత్ వాప్రా. యాక్చువల్గా మేము ఇది ఒక స్టూడెంట్ స్టార్టప్ లాగా స్టార్ట్ చేసాము. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఈకో క్లబ్ అని ఒక స్టూడెంట్ ఫోరంకి నేను చైర్పర్సన్ లాగా ఉన్నాను అనమాట. అంటే మేము దగ్గర ఉన్న విలేజెస్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ తీసుకురావడం అట్లా చేసేవాళ్ళము. డస్ట్బిన్స్ లాంటివి ఇచ్చి మీరు ఇందులో వేయండి వేస్ట్ అంతా అని చెప్పేవాళ్ళం అనమాట. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొంచెం సెగ్రిగేట్ చేసిన తర్వాత కూడా కలెక్ట్ చేసుకునేప్పుడు మొత్తం కలిపేసి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో ఈ ఇష్యూ అవుతున్నప్పుడు మేమెందుకు సెగ్రిగేట్ చేయడం, ఇట్స్ వేస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ కదా అని అన్నప్పుడు, అరే మనం ఎందుకు వేస్ట్ సెగ్రిగేట్ చేసే మెషిన్ ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచనతోటి స్టార్ట్ అయిన కంపెనీ ఇక్కడి వరకు వచ్చింది. అసలు స్మెల్ అనేది చాలా ఇబ్బంది. వాళ్ళు ఎవ్రీడే వేస్ట్ని డస్ట్బిన్లో ఎలా ఇస్తారో అలా కంపోస్ట్ బిన్లో వేయలేరు. సో ఇవన్నీ మేము పిన్ పాయింట్స్ చూసినప్పుడు అరే మనం ఎందుకు కాంపోస్ట్ బిన్ తయారు చేయకూడదు, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా అన్నట్టుగా ఆ ఆలోచనతోటి మేము కాంపోస్ట్ విత్ వాప్రా స్టార్ట్ చేసాము. ఇక్కడ మేము రోజు ఆల్మోస్ట్ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 4 to 5 tons రీసైకిల్ చేస్తాము. అప్పుడప్పుడు మార్కెట్లో వేస్టేజ్ తక్కువ ఉన్నా, లేదంటే కూరగాయల రేట్ ఎక్కువైనా అప్పుడు మాకు కొద్దిగా వేస్ట్ అనేది తక్కువ వస్తుంది. సో మ్యాక్సిమం కెపాసిటీ 4 to 5 tons అనేది రీసైకిల్ చేస్తాం మేము. జనరలీ కాంపోస్ట్ వచ్చేసి టెర్రస్ గార్డెనర్స్ కానీ, లేదంటే హౌస్ హోల్డ్స్ కానీ, లేదంటే ఫార్మర్స్ కానీ, ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు. లైక్ డ్రాగన్ ఫ్రూట్స్, లేదంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి, మంచి ఆర్గానిక్ పద్ధతిలో పంపించే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి తీసుకుంటారు. అండ్ మా కంపోస్ట్ కేవలం 10 రూపాయలే కేజీ కాబట్టి ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్, అందరూ వచ్చి కొనుక్కుంటారు. కంపోస్ట్ అనేది ఎక్కువ రోజు స్టోర్ చేసుకోలేరు. చాలా మంది ఏజింగ్ కూడా చేయాలని చెప్తారు కాంపోస్ట్ ని. కంపోస్ట్ తయారైన తర్వాత దాన్ని ఒక 2-3 నెలలు వదిలేసిన తర్వాత వాళ్ళు జనరలీ అమ్ముతుంటారు అందరికి. బయట ప్రాసెస్ కి మా ప్రాసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చేసే ప్రాసెస్ లో ఉన్నదంతా కూడా డైజెస్ట్ అవ్వదు అనమాట మెటీరియల్. సో అప్పుడు వాళ్ళు అన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. మాదేంటంటే కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోయి మొత్తం పౌడర్ లాగా వస్తుంది అనమాట. సో పౌడర్ లాగా వస్తుంది కాబట్టి మేము ఏజింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ప్లాంట్స్ కి వేసుకోవచ్చు. మా కంపోస్ట్ ఏంటంటే మీరు ముట్టుకుంటే తడి తెలుస్తుంది అనమాట మా దాంట్లో. సో కంపోస్టింగ్ అనేది ఒక మైక్రోబియల్ ప్రాసెస్ కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ తినేస్తాయి. అవి కొద్దిగా మాయిశ్చర్ ఉన్నప్పుడు మాత్రమే బతికి ఉంటాయి అన్నమాట. సో మీరు స్టోరేజ్ కూడా మేము అమ్మడం కానీ స్టోర్ చేసుకోవడం కానీ కొద్దిగా మాయిశ్చర్ తోటే స్టోర్ చేసుకోండి అని చెప్తాము. సో అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే 6 to 7 months వాళ్ళకి స్టోరేజ్ అయ్యి ఉంటుంది అది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, దాని తర్వాత కూడా వాడుకోవచ్చు. నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేసాము ఇది. సో ఇనీషియల్గా నేను VBIT కాలేజ్లో చదివాను, విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు మాకు ఏం చేశారంటే స్టైఫండ్ లాగా కొద్దిగా అమౌంట్ ఇచ్చారనమాట. మాకు వచ్చిన స్టైఫండ్ కూడా మేము తీసుకోకుండా ఇందులోనే మళ్ళీ పెడుతూ వెళ్ళాము. సో అలా అయిన తర్వాతకి మేము ప్రోటోటైప్ స్టేజ్ వచ్చేటప్పటికి మా మదర్ నాకు ఒక 33,000 రూపీస్ ఇచ్చారనమాట. తన ఇనీషియల్ ఫండ్ తోటే మేము ఇది స్టార్ట్ చేసాము. లేటర్ ఆన్ మేము వెనకాలకి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, బికాజ్ మాకు పంజాబ్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ నుంచి అంటే పంజాబ్ గవర్నమెంట్ నుంచి 12 lakh గ్రాంట్ వచ్చింది. అండ్ ఆల్సో వీహబ్ తెలంగాణ నుంచి స్టార్టప్ ఇండియా స్కీమ్లో ఒక 10 lakh గ్రాంట్ వచ్చింది. అండ్ శక్తి ద ఎంపతి ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 1 lakh గ్రాంట్ వచ్చింది. దాని తర్వాత మేము ఇది ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడి వరకు తీసుకురావడానికి ఫ్యామిలీ, నా ఫ్రెండ్సే కాకుండా వీళ్ళందరూ కూడా బేసిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనమాట. ఈ అమౌంట్ వల్ల మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకోగలిగాము. అండ్ ఆల్సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగలిగాము అనమాట. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా వాళ్ళే రీజన్. అండ్ దే బిలీవ్డ్ ఇన్ అస్ వెన్ నోబడి ఎల్స్ డిడ్. ఈవెన్ మమ్మల్ని మేము బిలీవ్ చేసుకునే కంటే ముందు కూడా ఎవ్రీబడి అరౌండ్ అస్ బిలీవ్డ్. సో దట్ ఈస్ వాట్ made us come here. ఎవరైతే గార్డెనర్స్ ఉంటారు కదా, టెర్రస్ గార్డెనర్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ చెట్లు పెంచుతుంటారు. సో మేము వాళ్ళకి కూడా చెప్పే విషయం ఏంటంటే మీరు మా దగ్గర తీసుకెళ్ళి మీకు నచ్చితేనే అది బాగుందని చెప్పండి, లేకపోతే నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి అనే చెప్తాము. సో అలా బిలీవ్ చేసి మా దగ్గరకు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది వన్ వే ఆఫ్ మార్కెటింగ్ మేము జనాలను రీచ్ అవ్వడానికి. అండ్ ఆల్సో మేము లాట్ ఆఫ్ సోషల్ మీడియా యాడ్స్ కూడా రన్ చేస్తాం. ఎందుకంటే మనం ఎటు తిరిగినా కూడా మన చేతిలోనే ఉంటుంది ప్రపంచం మొత్తం మన ఫోన్లో.
సో అక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే మేము లాట్ ఆఫ్ సోషల్ మీడియా యాడ్స్ నడిపిస్తాము. అండ్ కంప్లీట్ మా సెల్లింగ్ కూడా మేము మా కంపోస్టింగ్ కిట్స్ మాత్రం పాన్ ఇండియా సెల్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో గ్రీన్ మిక్స్ పౌడర్ కూడా. సో ఇవన్నీ పాన్ ఇండియా వెళ్ళడానికి కూడా మేము డిఫరెంట్ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో మేము కంప్లీట్ ఆన్లైన్ సెల్లింగ్ మాత్రమే, ఓన్లీ మా వెబ్సైట్ నుంచి మాత్రమే సెల్ చేస్తాము. అండ్ ఇప్పటి వరకు మేము మోర్ దెన్ 5,000 కిట్స్ అమ్మి ఉన్నాము, మా హోమ్ కంపోస్టింగ్ కిట్స్. కేజీ గ్రీన్ మిక్స్ పౌడర్ వచ్చి 300 రూపీస్ పడుతుంది. రోజు యాక్చువల్లీ ఒక అంటే ఆన్ అన్ యావరేజ్ 20 to 25 kgs ఆఫ్ గ్రీన్ మిక్స్ పౌడర్ వెళ్తుంది. అప్పుడప్పుడు దానికంటే ఎక్కువ కూడా వెళ్తుంటుంది అనమాట. సో మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా హర్డల్స్ వచ్చినాయి అనమాట. బికాజ్ కంపోస్టింగ్ అనేది చాలామంది వెల్కమ్ చేయరు. సో ఇది నాన్ రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అయింది. బికాజ్ ఆఫ్ పీపుల్ వర్ కంప్లైనింగ్ అబౌట్ స్మెల్, డిఫరెంట్ థింగ్స్. కానీ మాకేందంటే మా దగ్గర వర్క్ ఫోర్స్ కూడా ఆల్ విమెన్ వర్క్ ఫోర్స్ అనమాట. సో ఎప్పుడైనా కూడా లైక్ ఐ హ్యావ్ లెర్న్ దిస్ ఫ్రమ్ మై మదర్. మా మమ్మీ షీ ఆల్వేస్ టోల్డ్ అంటే ఏంటంటే విమెన్ మంచిగా ఉంటే, విమెన్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉంటే ఏదన్నా ఇంట్లో ఇల్లు మొత్తం చాలా బాగా నడుస్తుంది అన్నట్టు. మదర్ ఎంకరేజ్ చేయడం వల్లనే అందరు విమెన్ ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళు హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో దే ఆర్ ఫైనాన్షియలీ బీయింగ్ ఇండిపెండెంట్ అనమాట ఇప్పుడు. సో దే ఆర్ ఆల్సో బీయింగ్ పార్ట్ ఆఫ్ దేర్ డెసిజన్ మేకింగ్ ఇన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ మేము చాలా హర్డల్స్ ఎక్కడ ఫేస్ చేసాం అనమాట అంటే మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాం. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇబ్బంది అనమాట అయింది. బికాజ్ మాది మెటల్ కాంపోస్టర్స్ ఉంటాయి, దానికి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కావాలి కట్ చేయడానికి, అంటే కటింగ్, బెండింగ్ వీటన్నిటికీ. అది మావి చిన్న ఆర్డర్స్ కాబట్టి ఎవరు తీసుకునే వాళ్ళు కాదనమాట. మాకు ఆర్డర్స్ డిలే అయినా మా కస్టమర్స్ వెయిట్ చేశారు. అండ్ ఆల్సో అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే కంపోస్టింగ్ అంటే స్మెల్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది అన్నట్టు. బట్ స్మెల్ రాకుండా కూడా మీ ఇంట్లో మీ వేస్ట్ని కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. దట్ ఈస్ విత్ అవర్ ప్రొడక్ట్స్ అనమాట. జాబ్ సీకర్స్ కంటే కూడా జాబ్ గివర్స్ చాలామంది వస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లోనే. ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఈ సెక్టర్ ఈజ్ లైక్ వెరీ మచ్ బూమింగ్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఒక్కటి మనం ఉన్నదాన్ని రీయూజ్ చేయడం, రీసైకిల్ చేయడం, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అట్లాంటి సెక్టర్లో ఇఫ్ సంబడీ వాంట్స్ టు జాయిన్ కదా, మేక్ షూర్ దట్ మీకు చాలా హర్డల్స్ వస్తాయి. బికాజ్ దిస్ ఇస్ అ సోషల్ ఎంటర్ప్రైజ్ కాబట్టి మీకు ఇనీషియల్గా ఫండింగ్ దొరకకపోవచ్చు, ఇనీషియల్గా మీకే డౌట్ వచ్చి ఉండొచ్చు. బట్ నమ్మి ముందుకు వచ్చారనుకోండి, ఎనీబడి వుడ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ యోర్స్. సో ఇఫ్ సంబడీ వాంట్స్ టు స్టార్ట్ కాంపోస్టింగ్, ప్లీజ్ డూ. మమ్మల్ని కూడా రీచ్ అవుట్ అవ్వండి. వీ ఆల్సో వాంట్ టు సెటప్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇట్లాంటివి డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్ తెలంగాణ రీజన్లో మేము సెటప్ చేద్దాం అనుకుంటున్నాము. దానికోసం మీరు మమ్మల్ని కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇది మా హోమ్ కంపోస్టింగ్ కిట్ అనమాట. సో ఈ కంపోస్టింగ్ కిట్ కంప్లీట్గా మెటల్ బాడీ ఉంటుంది. దీనికి ఇది మైల్డ్ స్టీల్తో తయారు చేసి దీనికి పౌడర్ కోటింగ్ కూడా ఇస్తామన్నమాట, రస్టింగ్ రాకుండా ఉండడానికి. అండ్ దీంతో పాటు ఒక 2 kg ప్యాక్ ఆఫ్ గ్రీన్ మిక్స్ పౌడర్ ఇస్తాం. గ్రీన్ మిక్స్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోబ్స్ అనమాట. సో దీనివల్లే కంపోస్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. అండ్ ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ ఒక 2 kgs ప్యాక్ ఇస్తాము. అండ్ అందరికీ ఈజీ ఉండడానికి మేము ప్రాసెస్ కూడా జస్ట్ స్కాన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట, ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలనేది. అండ్ దీంతో పాటు సాడస్ట్ కూడా ఇస్తామన్నమాట. సాడస్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఏంటంటే ఎండుటాకులు దొరకడం కానీ, అంటే మాయిశ్చర్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది పీల్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇస్తాము. సో ప్రాసెస్ ఏంటంటే ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ని కంప్లీట్గా ఒకటేసారి మా కంపోస్టింగ్ కిట్లోకి ఫస్ట్ డేనే వేసేసి ఎవ్రీడే వేస్ట్ యాడ్ చేసి జస్ట్ రొటేట్ చేయడమే అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. సో వేస్ట్ వేసేసిన తర్వాత హ్యాండిల్ పట్టుకొని ఇట్లా 5 times రొటేట్ చేస్తారు. సో ఇలా రొటేట్ చేసిన తర్వాత వేస్ట్ అంతా మిక్స్ అయిపోతుంది. అండ్ మీకు సైడ్స్కి మాది ఏరోబిక్ ప్రాసెస్ అనమాట. సో హోల్స్ అనేవి సైడ్స్కి ఉంటాయి. సో అలా సైడ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గాలి వస్తూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మైక్రోబ్స్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అయ్యి వేస్ట్ అనేది కంపోస్ట్ లాగా 7 రోజులకి తయారైపోతుంది అనమాట. ఇంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. లేదు మాకు ఈ కంపోస్టర్ వద్దు, ఓన్లీ గ్రీన్ మిక్సే కావాలి అన్నా కూడా మేము గ్రీన్ మిక్స్ ఇస్తాము. సో మీ ఇంట్లో ఏదైనా బకెట్స్ లేదంటే టబ్స్ అందులో ఒకసారి ఏదైనా కంపోస్ట్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ గ్రీన్ మిక్స్ తీసుకొని కూడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అనమాట. వచ్చిన వేస్ట్ని కట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఇలా బెడ్స్ లాగా వేస్తామన్నమాట, గాలి వచ్చేలాగా. సో ఇలా వేసిన దాన్ని ఇట్లా 7 రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ డే అనమాట.
అండ్ ఇలా వచ్చేసి సెకండ్ డేకి పైనదంతా అలా కనిపిస్తుంది మీకు, బట్ లోపల ఉన్న వేస్ట్ మాత్రం అలాగే ఉండిపోతుంది. దానికి సెకండ్ డే ఇలా ఉంటుంది. అండ్ థర్డ్ డే మీకు ఆల్మోస్ట్ పౌడర్ అవుతున్నట్టు కనిపిస్తుంది, బట్ కొంచెం వేస్ట్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫోర్త్ డే అనమాట. సో ఫోర్త్ డే రోజు మీకు ఓన్లీ కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి, మిగతా ఆల్మోస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుంది. పైనది అంతా కూడా కంపోస్ట్ అయినట్టే కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా అండ్ ఇంకొంచెం టైం పడుతుంది, దీనికి ఇంకా మాయిశ్చర్ కావాల్సి ఉంటుంది, అంటే మాయిశ్చర్ వెళ్ళిపోవాలి. ఇది ఫిఫ్త్ డే, దీనికి కొద్దిగా మాయిశ్చర్ తగ్గి ఉంటుందన్నమాట. పైన మాత్రమే ఎండిపోయినట్టు కనిపిస్తుంది అది మనకి, ఇంకా ఇందులో మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో ఇది చేయితో, అంటే మనం ఇది మైక్రోవేవ్ ప్రాసెస్ కాబట్టి చేయితో కూడా ముట్టుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ మీరు ముట్టుకుంటే బాగా తడి తెలుస్తుంది అనమాట. ఇది ఫిఫ్త్ డే. సిక్స్త్ డే కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. సో అట్లున్నప్పుడు ఏంటంటే మనం వేసిన దగ్గర నుంచి కూడా బెడ్ సైజ్ అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట. సో ఇలా తగ్గిపోగానే కంపోస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ ఫామ్ అయిన దాన్ని ఈ మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయేటట్టు దాన్ని సీవ్ చేస్తామన్నమాట. ఏమన్నా ఉన్నవి కూడా, అంటే ఇలా బై మిస్టేక్ మేము సెగ్రిగేట్ చేసేటప్పుడు కూడా ఏమన్నా ఇష్యూ అయితే పోవాలి అని చెప్పి తీస్తాము. లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఇలా వస్తుంది. యాక్చువల్గా ఫామ్ అయిన కంపోస్ట్ని ఇట్లా లేయర్ లాగా వేసి దాంట్లో మేము మా డీకంపోజర్ లిక్విడ్ ఉంటుంది సొంతంగా మాది. సో ఆ లిక్విడ్ వేసి ఇలా ఫర్మెంట్ చేస్తామన్నమాట. 7 రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత దాన్ని జల్లించిన తర్వాత వచ్చే పౌడర్ గ్రీన్ మిక్స్ పౌడర్ అనమాట. ఆ గ్రీన్ మిక్స్ పౌడర్ని మీ ఇంట్లో వచ్చే వేస్ట్ని కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మీరు వాడుకోవచ్చు. సో ఈ దాన్ని ఏంటంటే మేము కంప్లీట్, అంటే ఆప్టిమమ్ టెంపరేచర్లో ఉండేటట్టుగానే తీసి జల్లెడబడతాము, సీవ్ చేసి దాన్ని మీ ఇంట్లో వచ్చే వేస్ట్ని, అంటే లైక్ యాక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఇందులో. సో దాన్ని మీ ఇంట్లో వచ్చే వేస్ట్లో వేసుకుంటే అది కూడా సేమ్ ఇలాగే అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మేము ఇట్లా కంపోస్ట్ని నింపుతాం కదా, నింపినవి ఫామ్ అయిన కంపోస్ట్ని టెరెస్ గార్డెనర్స్కి కానీ ఫార్మ్స్కి కానీ వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీని బట్టి పంపిస్తూ ఉంటాం అన్నమాట. సో మా బ్రాండ్ నేమ్ కూడా వాప్రా అనమాట. సో మేము కాంపోస్ట్ విత్ వాప్రా అట్లా ఉంటుంది మా బ్రాండింగ్ కూడా. సో వాప్రా అంటే సంథింగ్ బోర్న్ అవుట్ ఆఫ్ సాయిల్ అనమాట, అంటే మట్టి నుంచి పుట్టింది అని. ఎందుకంటే మేము చెత్త నుంచి మళ్ళీ నల్ల మట్టి తయారు చేస్తున్నాము. సో అంటే ఇట్స్ నథింగ్ బట్ కాంపోస్ట్. సో దాన్ని మళ్ళీ భూమిలోకి తీసుకెళ్ళడానికి చేస్తున్నాం కాబట్టి సో వాప్రా అనేది మేము సింబాలిక్గా పెట్టిన పేరు, అంటే మట్టిలోంచి పుట్టింది అని. మళ్ళీ మట్టికే తీసుకెళ్తున్నాం కాబట్టి వాప్రా అని పెట్టాము. అండ్ దీంతో పాటు నాతో పాటు 2 కో-ఫౌండర్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళు నేను, అండ్ మెజారిటీ స్టేక్ హోల్డింగ్ మొత్తం నాదే ఉంది. బట్ ఆల్సో నాతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో వీళ్ళందరూ నా కాలేజ్ మేట్స్ అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేశాము. బట్ లేటర్ ఆన్ నా 2 కో-ఫౌండర్స్ కూడా జాయిన్ అయ్యారనమాట. సో ఒకళ్ళు ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఇంకొకళ్ళు ఏమో రీసెర్చ్ చూసుకుంటూ ఉంటారు. మీరు ఏదన్నా చెత్త కింద పడేయకుండా ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో రీసైకిల్ చేయగలిగితే మీ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ తయారు చేయండి. మా కంపోస్టరే కాదు, ఏ కంపోస్టర్ తీసుకొని అయినా కూడా మీరు కంపోస్ట్ తయారు చేయండి మీ ఇంట్లో వచ్చే వేస్ట్ని. మీకు ఇంకా ఈజీగా, ఫాస్ట్గా అండ్ ఆల్సో తక్కువ రేట్లో కాంపోస్ట్ తయారు చేసుకోవాలి మీ ఇంట్లో వేస్ట్ని అని అనుకుంటే మా కంపోస్టర్స్ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయితే. అండ్ ఆల్సో మీరు రూపాయి కంటే తక్కువలో ఎవ్రీ సింగిల్ డే మా గ్రీన్ మిక్స్ పౌడర్తో మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎప్పుడైనా కూడా మంచి ఇవ్వాలి. సో ఇలా పాడైపోయిన ఎన్వైర్న్మెంట్ కాకుండా మన ఇంట్లో వేస్ట్ని బయట పడేయకుండా రీసైకిల్ చేసి మంచి సొసైటీని మనం బిల్డ్ చేయగలము. ఒకసారి ఆలోచించి కంపోస్టింగ్ మీ ఇంట్లో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.